దాసుని తీసుకొచ్చి శివనారాయణకు నిజం చెప్పించిన శ్రీధర్. పారిజాతం జ్యోత్స్న నాటకం మొత్తం తెలిసి గెంటేసిన శివనారాయణ. ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇక మొత్తం మీద పారిజాతం జ్యోత్స్నని వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళి ఇక అక్కడ జ్యోత్స్న దాసుని కిడ్నాప్ చేసిందనే విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన తర్వాత జ్యోత్స్నకి బడత పూజ చేసింది. జ్యోత్స్న ఏదో చెప్పి మొత్తానికి కవర్ చేసింది, కానీ పారిజాతానికి నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే పారిజాతం ఇప్పుడు జ్యోత్స్నని సుమిత్ర కూతురిగా చూడటం మొదలుపెట్టింది కాబట్టి. ఇక ఈలోపు దాస్ ఎక్కడికి వెళ్ళుంటాడు అనే చర్చ మొదలవడంతో అయితే కార్తీక్ని కలవడానికి వెళ్తాడు, లేదా ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వస్తే మళ్ళీ కిడ్నాప్ చేస్తాను అంటుంది. ఏంటే ఈసారి నాకు చెప్పి చేస్తానంటున్నావు అనగానే చెయ్యకపోతే ఆయన గారు వచ్చి నేను ఇంటి వారసురాల్ని కాదు అని చెప్తే మనిద్దరం రోడ్డున పడతాం. రోడ్డున పట్టడం సంగతి అటు దేవుడెరుగు, ముందు ఇంట్లోంచి బతికి బయటపడగలమా? శవాలుగా బయటికి తోస్తాడు తాత. తెలిసిందేగా ఆయన గారి కోపం గురించి అని అంటే ఈలోపు రౌడీలకు ఫోన్ చేస్తుంది. ఎరా కనిపించాడా అంటే, ఎక్కడ మేడం? ఎక్కడా కనిపించలేదు. మీ నాన్నగారు చాలా తెలివైన వాళ్ళు మేడం, ఆయన తాక్కుండా మొత్తం మాతో తాగిచ్చాడు. దో నీళ్లు పోసుకుని ఆ నీళ్ళని పక్కకు వంపేసి చాలా తెలివిగా చేశాడు అంటే, ఇప్పుడు ఆయన తెలివితేటల్ని పొగడమని ఎవరు చెప్పలేదురా మీకు? ముందు మీరు చెయ్యాల్సింది చెయ్యండి, ఆయన ఎక్కడున్నాడో ఏంటో వెతకండి అని అనడంతో అలాగే మేడం వెతుకుతున్నాం అంటూ ఇక వెంటనే అక్కడి నుంచి రౌడీలు వేరే చోటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక అక్కడ చూస్తే ఎంత వెతికినా కూడా దాస్ కనిపించడు. ఇక అలా కనిపించకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక, ఒరేయ్ మనం ఇక్కడ కూర్చుందాం కాసేపు, ఆ ఫోన్ చేసినప్పుడు నడుస్తూ ఇదిగోండి వెతుకుతున్నామని చూపిద్దాం. ఏం చేస్తాంరా బాబు, ఈ ముసలోడు ఎక్కడికి పోయాడో ఏంటో అనుకుంటూ ఇక వాళ్ళిద్దరు అక్కడ కూర్చుని ఉంటే శ్రీధర్ అప్పుడే అటుగా వెళ్తూ వాళ్ళని చూస్తాడు. ఏం బాబు చాలా ఆయాసంగా కనిపిస్తున్నారు, వాటర్ ఏమైనా తాగుతారా? నడిచి నడిచి అలసిపోయినట్టున్నారు అని అంటే, అలాగే సార్ కొద్దిగా ఇవ్వండి పుణ్యాత్ములు అంటూ ఉంటే ఇక శ్రీధర్ వాటర్ ఇస్తాడు. వాటర్ ఇచ్చేసరికి ఇంకా సరేనని చెప్పేసేసి ఆ వాటర్ తీసుకున్నటువంటి వాళ్ళు తాగేసి వెంటనే సార్ ఇక మేము వెళతాం అంటే, పర్లేదు చెప్పండి బాబు, నేనేమీ ఇబ్బంది పడను, చక్కగా మిమ్మల్ని అక్కడ దించుతాను అని అనగానే, ఎక్కడ దించుతారు సార్ అంటారు వాళ్ళు. మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ పర్వాలేదు, మీరేమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు అనేసరికి, ఒరేయ్ పదరా, మనకు ఒకవేళ దారిలో ఆ ముసలుడు కనబడితే ప్రశాంతంగా వాడిని మనం ఇక్కడి వరకు చాలు సార్ అని చెప్పి ఈయన కారులోంచి దిగిపోయి అప్పుడు పట్టుకోవచ్చు అని అంటాడు. సరే పదరా అని, ఓకే సార్ కాస్త లిఫ్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు శ్రీధర్ కారు ఎక్కుతారు. ఇక శ్రీధర్ డ్రైవ్ చేస్తూ ఉంటే, సార్ కొద్దిగా స్లోగా వెళ్ళరా, మా వాడికి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఈ కార్లు అవి పడవు అనగానే ఇక వెంటనే సరే అయితే అలాగే అంటూ స్లోగా వెళ్తాడు ఇక శ్రీధర్. అయితే అలా వెళ్ళేసరికి నిదానంగా వెళ్తున్నటువంటి వాళ్లకు దాసు ఒక చోట దూరంగా కూర్చుని కనపడతాడు. ఇక కనిపించేసరికి ఒక్కసారిగా ఒరేయ్ అడుగు అక్కడున్నాడు అని చెప్పని అనుకుంటూ ఉంటారు. ఇక అలా అనుకుంటూ ఉండగా శ్రీధర్ వాళ్ళ మాటలు విని వీళ్ళు ఏదో కొంచెం తేడాగా అనిపిస్తున్నారే అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కానీ శ్రీధర్ దాసుని గమనించడం. ఇక వాళ్ళు సార్ సార్ ఇక్కడ ఆపండి అని దాసున్న ప్లేస్కి కొంచెం దూరంగా ఆపమనేసరికి, ఇక్కడ అంతా నిర్మానుష్యంగా ఉంది కదయ్యా, ఇక్కడేం పని అంటే, ఒకళ్ళని కలవడానికి వెళ్తున్నాం సార్, వాటర్ బాటిల్ మర్చిపోయాం, టైంకి వచ్చి దేవుళ్ళ నీళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇక్కడికే వస్తామన్నారు, అందుకోసమే ఈ దగ్గరలో రియల్ ఎస్టేట్ సైట్స్ ఉన్నాయి సార్, అవి వాళ్ళకి చూపించాలి అని అంటే, ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారులా, మరి అదేంటి మీ దగ్గర కారు అవి ఇవి ఉంటాయి కదా అంటే, యాక్చువల్లీ మా కారు పంచర్ అయింది సార్, కొంచెం దూరంలోనే కారు వదిలేసి నడుచుకుంటూ వస్తున్నాం అని అంటే, నేను వచ్చే దారిలో నాకు ఎక్కడ కారు కనిపించలేదే అంటాడు. సార్ గుక్కడి మంచినీళ్ళు ఇచ్చి కొంచెం దూరం సాయం చేసి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు సార్ అంటే, సర్లే అలాగే ఓకే అంటూ ఇక శ్రీధర్ ముందుకి డ్రైవ్ చేస్తూ ఉంటాడు.
అలా డ్రైవ్ చేస్తున్నటువంటి శ్రీధర్కి కారు అద్దంలో నుంచి వాళ్ళు దాసుని పట్టుకోవడం కనపడుతుంది. ఇక అద్దం నుంచి చూసి వీళ్ళు ఎవరినో బంధించుతున్నారు, అంటే వీళ్ళెవరినో కిడ్నాప్ చేయటాకొచ్చారు, వాళ్ళు కనబడేసరికి ప్రశాంతంగా కారు దిగారు అనుకుంటూ గబగబా వెనక్కి తిప్పుతాడు. వాళ్ళు దాసుని తీసుకుని ఇక పక్క రోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడు శ్రీధర్ గబగబా కారు తిప్పి ఆ రోడ్లోకి డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఇక అక్కడ దాసుని తీసుకెళ్ళటం గమనిస్తాడు. మనకు తెలిసిన మనిషిలా దాసు, ఇదేంటి వీళ్ళు దాసుని కిడ్నాప్ చేస్తున్నారు అనుకుంటూ గబగబా కారులో నుంచి రివాల్వర్ తీస్తాడు. తీసి రే ఆగండ్రా అనగానే వెనక్కి తిరిగి చూసి, సార్ ఏంటి సార్ మీరు కాస్త సాయం చేసి ఇట్లా మీరు మమ్మల్ని వెంటాడుతున్నారు, కాంప్లీస్ డబ్బులేమన్నా ఇమ్మంటారు ఏంటి అంటూ ఉంటే, మీ దగ్గర నుంచి నాకు డబ్బొద్దు కానీ అంటూ ఇక దాసు ముఖం చూస్తాడు. దాసు బావా అని పిలవబోతూ ఉండగా అంటూ చేత్తో సైగ చేస్తాడు. వెంటనే దాసు ఆపేస్తాడు. ఈ వ్యక్తి ఎవరో చెప్పండ్రా, ఎందుకు అతను అలా ఈడ్చుకెళ్తున్నారు అంటే, వీడే సార్ మాకు మోసం చేశాడు, డబ్బిస్తామని అగ్రిమెంట్ చేయించుకొని డబ్బు ఇవ్వకుండా ఆ అగ్రిమెంట్ మీద ల్యాండ్ కాజేయాలని చూస్తున్నాడు సార్, అందుకోసమే అని చెప్పని అంటారు. ఓ అతన్ని చూస్తే అలా ఉన్నాడురా, అసలు మీరు కథలు చెప్పడం కాకపోతే అంటూ ఉంటే, సార్ వచ్చిన దాన్ని వెళ్ళండి, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడతారు. ఈలోపు జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. మేడం చెప్పండి అని అంటే, ఏరా దొరికాడా దాసు అంటే, హా మేడం దొరికారు అని చెప్పని అంటూ ఉంటే, స్పీకర్ ఆన్ చేయండి రా, స్పీకర్ ఆన్ చేయండి అని స్పీకర్ ఆన్ చేయిస్తుంది. పక్క నుంచి పారిజాతం ఏమే దొరికాడా అంటూ ఉంటుంది. దొరికాడంట గ్రాని, ఉండొక్క నిమిషం అని. ఏంటి నాన్న నువ్వు, నాకు తెలియకడుగుతున్నాను, అసలు ఎందుకు పారిపోయావు? నువ్వు క్షేమంగా సురక్షితంగా ఉండాలనే కదా నా మనుషులతో నిన్ను కిడ్నాప్ చేయించి జాగ్రత్తగా దాచిపెట్టాను. నువ్వేంటి అధిక తెలివితేటలు ప్రదర్శించి అక్కడి నుంచి తప్పించుకున్నావు. ఇక్కడ మీ అమ్మేమో నన్ను తినేస్తోంది, నేనేదో నిన్ను చంపేసినట్టు అంటూ ఉంటే, నానమ్మ మనవరాలు కలిసి చాలా పెద్ద ప్లాన్లే చేశారు కదా, ఎక్కడ దీప అసలైన వారసురాలనే నిజాన్ని నేను బయట పెడతానని చెప్పే కదా ఇంతా చేసింది అని చెప్పేసేసి అనగానే, ఇంకా నయ్యం స్పీకర్ ఆన్ చేయలేదు అనుకుంటుంది జ్యోత్స్న. చూడు ఇప్పుడు అదంతా కాదు, ముందు సైలెంట్గా వాళ్ళతో వెళ్ళు, నేనొచ్చి మాట్లాడతాను అంటూ ఉండేసరికి ఇక అప్పుడు శ్రీధర్కి జ్యోత్స్న మాట్లాడిన మాటలను బట్టి దాసు జ్యోత్స్న తండ్రి కూతుళ్ళని అర్థమవుతుంది. లెక్కల విషయంలో అంత పెద్ద డొల్ల కనిపించినప్పుడు జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదేమో అని తనకొచ్చిన అనుమానం నిజమేనని చెప్పి అప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత జ్యోత్స్న ఫోన్ పెట్టేయగానే రౌడీలిద్దరికీ కూడా రివాల్వర్ షూట్ చేసి కాళ్లకు గాయాలు చేస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ కింద పడిన తర్వాత దాసుని ఎక్కించుకుని కారులో డైరెక్ట్ గా శివనారాయణ ఇంటికి తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్లేసరికి అక్కడ శివనారాయణ అయితే శ్రీధర్ని చూసి, ఏంటి అల్లుడు ఈ టైంలో వచ్చావు అని అంటే, మామగారు తప్పలేదు రావాల్సి వచ్చింది, నేను వేరే పనుండి ఇంకో చోటికి వెళ్ళొస్తూ ఉండగా ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన నన్ను ఆపేసింది. ఈ ఇంట్లో మీకు తెలియకుండా మాకు తెలియకుండా మనందరికీ తెలియకుండా చాలా జరిగిపోతుంది మావయ్య గారు అంటాడు. ఏం జరిగింది శ్రీధర్, ఎందుకలా అంటున్నావు అని అంటే, దాసు అని పిలుస్తాడు. ఎందుకంటే దాని మధ్యలో దాసు ఏదో చెప్పబోతుంటే, నాకు ఒక్క విషయం అర్థమైంది, అది అడుగుతాను, అదొక్కటి చెప్పు చాలు అంటాడు. ఏంటి బావగారు అది అంటే, జ్యోత్స్న నీ కన్న కూతురు, దీప ఎవరు అని అంటే, దీప శివనారాయణ గారి మనవరాలు అంటాడు. సరే ఈ వివరం మొత్తం మామయ్య గారితోనే చెప్పు అని చెప్పి తీసుకొచ్చాడు. ఇక శ్రీధర్ పిలిచేసరికి దాసు లోపలికి వస్తాడు. అలా వచ్చినటువంటి దాసు శివనారాయణ ముందు నమస్కారం పెట్టి జరిగింది మొత్తం చెప్తాడు. ఇది చెప్దామని 3 రోజుల క్రితం కూడా పోయిన వారంలో కూడా మీ దగ్గరికి వచ్చాను. ఆ రోజున మీరు నేనేదో చెప్పబోతూ ఉండగా కూడా కార్తీక్ ఆపేశాడు. ఎందుకంటే కార్తీక్కి ఇప్పట్లో ఈ నిజం తెలియడం ఇష్టం లేదు. ముందు వదిన్ని కాపాడుకోవాలి, దీప కడుపులో ఉన్న బిడ్డని త్యాగం చేసైనా వదిన్ని కాపాడుకోవాలి అనే ఆత్రంలో ఉన్నాడు, ఆరాటంలో ఉన్నాడు. ఎందుకంటే దీప ఇంటి వారసురాలు కాబట్టి, సుమిత్ర వదిన కూతురు కాబట్టి అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. వెంటనే జ్యోత్స్న పారిజాతాన్ని పిలుస్తాడు.
వాళ్ళిద్దరూ కిందకొచ్చి దాసుని చూసి అయిపోయాం గ్రాని చెప్పేసుంటాడు అనుకుంటూ ఉండగా దాసు చెప్పింది నిజమేనా అంటాడు. ఏం చెప్పాడండి, వాడో పిచ్చి సన్నాసి ఏదేదో వాగుతూ ఉంటాడు అని చెప్పని అంటూ ఉంటే దాసు చెప్పింది నిజమేనా అని మళ్ళీ అడుగుతాడు. ఏంటండి మీరు, చెప్తున్నాను కదా అంటుంది పారిజాతం. వెంటనే చెంప చెళ్ళు అనిపించి పారిజాతాన్ని జ్యోత్స్నని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు శివనారాయణ. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఇలా గనుక జరిగి దాస్ శివనారాయణ కలిస్తే జరగబోయేది అదే. అలా జరగాలని మీరు అనుకుంటే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.